ఫ్రెండ్స్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంత విధానంలో నడుచుకుంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రాంతంలో ఆదివాసులపై ఎంతటి దమనకాండ, ఎంతటి అణచివేత, ఎంతటి క్రూరమైన అణచివేత ఉంటుందో ఈ యొక్క వార్త కనుక చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఏదైతే జీవించే హక్కు ఉందో ఆ జీవించే హక్కును కూడా క్రూరంగా కాలరాయడంతో పాటు ఇక మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనే విధంగా వ్యవహరిస్తూ సమూహాలనే అనేక విధంగా బాధలు పెడుతూ అణచివేస్తూ క్రూర దమనకాండకు పాల్పడుతూ వాళ్ళను మానసికంగా వేధిస్తూ మొత్తం పిల్ల జల్ల ముసలి ముతక పురుషులు ఎవరిని అనుకుంటా కూడా స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించి వారాల కొద్దిగా ఇబ్బందులు పెడుతున్న అక్కడ బీజేపీ ప్రభుత్వ విధానం ఎంత తీవ్రమైన అణచివేత ఉందో ఈ యొక్క వార్త చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్దాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నడంపల్లి అనే గ్రామానికి చెందిన 95 మంది ఆదివాసి ప్రజలను ఈ నెల 5/7/2024 ఉదయం 4 గంటలకి పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని చంటి పిల్లలు అనకుండా, చిన్నపిల్లల తల్లులు అనకుండా మహిళల్ని, పురుషుల్ని, వృద్ధుల్ని వీళ్ళందరినీ కూడా సుమారుగా 95 మందిని కుసూరు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 8 రోజులుగా వాళ్ళు అక్కడ ఉంచుకొని ఈనాటికి కూడా 8 రోజులుగా వాళ్ళు అదే పోలీస్ స్టేషన్ నుంచి ఆ 95 మందిని అనేక విధంగా మానసికంగా వేధించడంతో వాళ్ళకు ఆకలి దప్పికలతో అల్లాడిపోతున్నారు. మమ్మల్ని వదిలిపెట్టమని వాళ్ళు వేడుకుంటున్నారు. అందులో ఒక 14 మందిని మావోయిస్టుల పేరుతో మాత్రం బీజాపూర్ జైలుకు తరలించగా మిగతా ప్రజలందరినీ కూడా అదే పోలీస్ స్టేషన్లో ఈ సమూహాన్ని 90 వీళ్ళందరినీ కూడా అందులో ఉంచి అనేక విధంగా వాళ్ళని వేధించడం జరుగుతుంది. వాళ్ళు వేడుకుంటున్నారు, మమ్మల్ని వదిలేయండి, మేము బతకాలి, మేము వెళ్ళాలి, మాకు ఆకలి అవుతుంది, మాకు దాహం అవుతుంది, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు ఎంత వేడుకున్నా కూడా అక్కడ పోలీసు అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేరు. ఈ వార్త ఇప్పటికి కూడా బయట ప్రపంచానికి తెలియదు. 8 రోజులుగా 95 మంది ఆదివాసీలు పోలీస్ స్టేషన్లో మగ్గుతున్నా కూడా ఈ వార్త అనేది బయట ప్రపంచానికి తెలియదు. ఏ వార్తా ఛానల్ కూడా ప్రచురించడం జరగలేదు. వాళ్ళు మా పీటీవీ ప్రతినిధిని సంప్రదించి అక్కడ జరుగుతున్న విషయమంతా కూడా వాళ్ళు తెలియజేపి మమ్మలను బయటికి రప్పించే విధంగా మానవతావాదులందరూ కూడా సహకరించి పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి మా ఊరికి మేము వెళ్ళే విధంగా సహకరించాలని చెప్పి మా యొక్క పీటీవీ ద్వారా వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఈ వార్త బయట ప్రపంచానికి తెలిసిన వెంటనే మానవతావాదులు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మానవతావాదులందరూ కూడా కదిలి అక్కడున్న ఆదివాసి ప్రజల్ని విడిపించి వాళ్ళ గ్రామానికి చేరుకొని వాళ్ళు జీవించే విధంగా సహకరిస్తారని చెప్పేసి మేము కోరుతూ ఇక అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుందో ఇక మీరే చూడండి. सर आप लोग उनको रुका बोलो सर, हम लोग को सामने लेके जाना सर, चोर कितने ले
क्या बात करेंगे सर, 3 दिन से यहाँ पे वेट कर रहे हैं।